హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ సంక్రాంతికి మనం అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇంట్లోనే కలర్స్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకొని మనకి ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటామో కలర్స్ అన్నది ఆ క్వాంటిటీలో ఇక్కడ నేను ఇడ్లీ రవ్వ అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా నేను కొంచెం ఇడ్లీ రవ్వ అనేది తీసుకుంటున్నాను. మీకు అందుబాటులోకి ఇడ్లీ రవ్వ లేకపోతే మన ఇంట్లో ఇసుక కానీ, అదే విధంగా మనకి ముగ్గు ఉంటుంది కదండి, ముగ్గు కానీ, సాల్ట్ కానీ ఏదైనా సరే మనకి ఈ విధంగా తీసుకొని మనం కలర్స్ అనేది తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇడ్లీ రవ్వలోకి నేను ఈ విధంగా ఫుడ్ కలర్స్ అనేది తీసుకొని నేను కలర్స్ అనేది రెడీ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ అనేది తీసేసుకొని ఫస్ట్ అనేది మనము ఇడ్లీ రవ్వలోకి మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాతనే మనం వాటర్ అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ దానికి తగ్గట్టుగా మనము ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనము ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు, ఎందుకంటే మనకు ఎక్కువ వాటర్ వేసుకోవటం వల్ల మనకి కలర్స్ అనేది ఆరడానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి కొంచెం వాటర్ దానికి తగ్గట్టుగా అయితే వేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకొని మనకి కలర్స్ అనేది ఆరడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టకుండా మనకి ఈజీగా సింపుల్గా అయితే మనము ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చూడండి, మనకి కలర్ అనేది ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో చూడండి. ఎల్లో కలర్ అనేది మనకి తక్కువ టైంలోనే మనం మనీ సేవ్ చేసుకుంటూ ఈజీగా అయితే ఈ విధంగా కలర్స్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను మరొక ప్లేట్లోకి అయితే ఇక్కడ ఇడ్లీ రవ్వని తీసుకొని దీంట్లో నేను మన పిల్లల బట్టలకైతే మనము వైట్ కలర్ బట్టలకి బ్లూ అనేది ఈ విధంగా ఉజాలా అనేది వేస్తూ ఉంటాం కదండి. ఈ విధంగా మనము ఇడ్లీ రవ్వలోకి మనకి ఎంత కలర్ క్వాంటిటీ తగ్గట్టుగా దానికి నేను ఈ విధంగా ఉజాలా అనేది డ్రాప్స్ అనేది ఈ విధంగా వేసుకున్నాను. చూడండి, మనం ముందుగా ఫస్ట్ అయితే ఇడ్లీ రవ్వలోకి మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు, పదే మీకు చెప్తున్నాను. ఎక్కువ వాటర్ వేసుకోవటం వల్ల మనకి ఆరటానికి చాలా టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మనం ముందుగా అయితే కలర్ వేసిన వెంబటే వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు. ముందు కలర్ అంతా కూడా ఇడ్లీ రవ్వకు పట్టిన తర్వాతే మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు కలర్ అనేది సరిపోలేదు అనేసి నేను మళ్ళీ అనేది ఉజాలా ఈ విధంగా వేసుకుంటున్నాను. ఉజాలా వేసుకున్న తర్వాత నేను మళ్ళీ వాటర్ అనేది వేసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవటం వల్ల మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. చూడండి, మనకి కలర్స్ చూడటానికి కూడా చాలా లుక్గా కనబడతాయి. కలర్స్ మనం షాప్లో కొనే కలర్స్ కన్నా కూడా మనం ఇంట్లో తయారు చేసుకునే కలర్స్ చూడండి చాలా కలర్ఫుల్గా కనబడతాయి. మనకి షాప్లో కొనే కలర్స్ కన్నా ఇవైతే మనం ముగ్గులో వేసుకున్న కాడి మనకి ఎంత లుక్గా కనబడుతుందంటే ముగ్గు మనకి అంత లుక్గా కనబడుతుంది. చూడండి, ఇక్కడ చూడండి, నేను మరొక ప్లేట్లోకి ఇడ్లీ రవ్వని తీసుకొని మనం ప్రతిరోజు కుంకుమ పెట్టుకుంటాం కదండి, ఆ కుంకుమతోని ఇంకో కలర్ అనేది తయారు చేసుకుందాం. చూడండి, ఈ విధంగా కుంకుమ తీసుకొని ఇడ్లీ రవ్వకి ఫస్ట్ అనేది ఈ విధంగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనము మిక్స్ చేసుకోవాలి. చూడండి, వాటర్ వేయగానే మనకి ఈజీగా అయితే మనకి కనబడుతుంది పింక్ కలర్ అనేసి. చూడండి, ఎంత లుక్గా కనబడుతుందో పింక్ అనేది మనకి. చూడండి, మనకి పింక్ కలర్ చూడండి ఎంత ఈజీగా కనబడుతుందో, మనకి చాలా లుక్గా కూడా కనబడుతుంది. చూడండి, మనం తక్కువ టైంలోనే ఈజీగా అయితే ఈ విధంగా కలర్స్ అనేది ఇంట్లో ఉన్న వాటితోనే మనం సింపుల్గా అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనకి కలర్ సరిపోలేదు, ఇంకా పింక్ కలర్లోకి రావాలి అనుకుంటే ఇంకొంచెం కుంకుమ అనేది యాడ్ చేసుకొని మనము ఈ విధంగా అయితే కలర్స్ అనేది మనం మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఈజీగా మనకి సింపుల్గా అయితే రెడీ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా వాటర్ వేసుకుంటూ మనం ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. మనకి ఏ కలర్స్ కావాలనుకున్నా కానీ ఆ కలర్స్ అనేది ఇదే సేమ్ ప్రాసెస్లో మనము కలర్స్ అనేది తయారు చేసుకోండి. చూడండి, నేను ఆ కలర్లో మీకు పింక్ కలర్ అనేది కనబడట్లేదు అనేసి ఇంకొక ప్లేట్లోకి అయితే వైట్ కలర్ ప్లేట్లోకి మొత్తం ఈ విధంగా తీసుకొని మీకు చూపిస్తున్నాను. చూడండి, మనకి పింక్ కలర్ చూడండి ఎంత బాగా కనబడుతుందో, ఈజీగా ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను 6 కలర్స్ అయితే ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా సింపుల్గా అయితే నేను 6 కలర్స్ అనేది రెడీ చేసుకున్నాను. చూడండి, మనకి కలర్స్ అనేది ఎంత నిండుగా ఎంత పర్ఫెక్ట్గా కనబడుతున్నాయో చూడండి. మనకి ముగ్గు వేసుకున్నా కానీ మనం ముగ్గు అయితే చాలా లుక్గా కనబడుతుంది. చూడండి, మనం ఈ విధంగా కాసేపు అయితే ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు ఎండలో ఆరబెట్టుకొని మనకి కవర్స్లో కానీ బాక్స్లో కానీ స్టోర్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఈ వీడియో అయితే నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.